గత కొన్ని రోజులుగా మన దేశం మొత్తంలో ఒక వింత పరిస్థితి కనిపిస్తోంది. గ్యాస్ ఏజెన్సీల ముందు పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అలాగే ఫోన్ తీసి గ్యాస్ బుక్ చేద్దామంటే నో స్టాక్ అని వస్తుంది. లేదా గ్యాస్ డెలివరీకి ఒక వారం పడుతుంది అనే మెసేజ్ మనకు వస్తుంది. ఇక హోటల్స్ విషయానికి వస్తే చాలా వరకు హోటల్స్ క్లోజ్లో కనిపిస్తున్నాయి. నిజానికి ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు మన వంటింట్లో మంటలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఇండియాలో ఎల్పిజి సంక్షోభం అనేది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. దాదాపు 30 కోట్ల పైగా ఉన్న ఇండియన్ ఇళ్లలో వంట గ్యాస్ సప్లై అనేది ఇప్పుడు ఒక పెద్ద సవాల్గా మారింది. ఇది కేవలం ధరల పెరుగుదల మాత్రమే కాదు, మన ఎనర్జీ సెక్యూరిటీ రిజర్వ్స్కి సంబంధించిన ఒక పెద్ద సిస్టమ్ ఫెయిల్యూర్. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మనం అర్థం చేసుకోవాలంటే ముందు మన గ్యాస్ సప్లై సిస్టమ్ వెనుక ఉన్న మెకానిజం ఏంటో మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇండియా ప్రపంచంలోనే వంట గ్యాస్ ఎక్కువగా వాడే దేశాల్లో ఒకటి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు కావాల్సినంత గ్యాస్ మన దగ్గర లేదు. ప్రతి ఏటా దాదాపు 31 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాస్ మనకు కావాలి. కానీ మన రిఫైనరీల నుండి మనకు వచ్చేది అందులో కేవలం 38% మాత్రమే. అంటే మనం వాడే ప్రతి 10 సిలిండర్లలో 6 సిలిండర్లు వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అలాగే వాటిల్లో కూడా 90% గ్యాస్ అనేది మనకు సౌదీ అరేబియా, ఖత్తర్, అలాగే యూఏ వంటి దేశాల నుండి వస్తుంది. ఇప్పుడు ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఈ గ్యాస్ అంతా మన దేశానికి రావాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనే ఒక చిన్న సముద్ర మార్గం ద్వారా రావాలి. ఇది ఇరాన్ మరియు ఒమన్ మధ్యలో ఉంటుంది. మ్యాప్లో చూస్తే ఇది చాలా చిన్న దారిలో కనిపిస్తుంది, కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆయిల్ మరియు గ్యాస్ ట్రేడ్లో ఇదే అత్యంత ముఖ్యమైన జంక్షన్. ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య గొడవలు జరుగుతుండడంతో ఆ రూట్ కాస్త జామ్ అయిపోయింది. క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో కూడిన షిప్స్ అటువైపుగా రావడానికి భయపడుతున్నాయి. ఆ యుద్ధం వల్ల ఆ క్రూడ్ ఆయిల్ షిప్స్ యొక్క ఇన్సూరెన్స్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మనకు గ్యాస్ సప్లై చేసే దారిలో ఎవరో సెక్యూరిటీ చెక్ పెట్టి ఆ సప్లైని ఆపేసినట్టుగా అయిపోయింది. దీనివల్ల సప్లై చైన్లో భారీగా గ్యాప్ రావడంతో మన దగ్గర ఎల్పిజి స్టాక్ చాలా తక్కువగా ఉంది. మార్చ్ ఫస్ట్ వీక్లో గవర్నమెంట్ డొమెస్టిక్ సిలిండర్ల మీద దాదాపు 60 రూపాయలు పెంచింది. అంటే ఢిల్లీ లేదా హైదరాబాద్ లాంటి సిటీల్లో సిలిండర్ రేటు సుమారు 920 రూపాయలు చేరుకుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అదేంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్యాస్ ధరలు ఒక్క వారంలోనే దాదాపు 40% పెరిగాయి. అంటే లెక్క ప్రకారం చూస్తే సిలిండర్ రేటు 1100 దాటాలి. కానీ జనం మీద అంత భారం పడకూడదని గవర్నమెంట్ మరియు ఓఎంసీలు ప్రస్తుతానికి ఆ లాస్ని తామే భరిస్తున్నాయి. దీన్నే అండర్ రికవరీ అంటారు. అంటే కంపెనీకి అయ్యే ఖర్చు కంటే తక్కువ ధరకే మనకు అమ్ముతున్నారు. గ్యాస్ అనేది తక్కువగా ఉండడంతో ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రయారిటీ లిస్ట్ తయారు చేసింది. ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్కి ఇచ్చింది. ఆ తర్వాత ప్రిఫరెన్స్ హాస్పిటల్స్ అలాగే స్కూల్స్ వంటి ఎసెన్షియల్ సర్వీసెస్కి ఇస్తారు. ఈ క్రమంలోనే గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. కన్స్యూమర్స్ గ్యాస్ బుక్ చేసుకోవడానికి గ్యాప్ని 25 రోజులు పెంచింది. జనం కంగారు పడి అవసరం లేకపోయినా సిలిండర్ను బుక్ చేసి ఇంట్లో దాచుకోకుండా ఉండడానికి గవర్నమెంట్ ఈ రూల్ని తీసుకొచ్చింది. ఇది ఒక రకమైన రేషనింగ్. కానీ ఈ ఎఫెక్ట్ అనేది కమర్షియల్ సెక్టర్ మీద చాలా దారుణంగా పడింది. ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హోటల్స్ అలాగే రెస్టారెంట్స్కి ఇచ్చే గ్యాస్ కోట్ అనేది తగ్గించేశారు. ప్రజెంట్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి సిటీల్లో కమర్షియల్ సిలిండర్లు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. కొందరు హోటల్ ఓనర్స్ బ్లాక్ మార్కెట్లో డబుల్ రేట్లు పెట్టి సిలిండర్లు కొంటున్నారు. కానీ కొన్ని ఏరియాల్లో అయితే ఎంత అమౌంట్ ఇచ్చినా సిలిండర్ దొరకడం లేదు. దీనివల్ల ఫుడ్ రేట్లు పెరగడమే కాదు, చాలా వరకు రెస్టారెంట్స్ మూతపడ్డాయి కూడా. దీనికి తోడు ఈ మధ్యకాలంలో చాలా ఆటోలు అలాగే డెలివరీ వ్యాన్లు ఇప్పుడు ఎల్పిజితోనే నడుస్తున్నాయి. వాళ్ళ వెహికల్స్కి గ్యాస్ దొరక్క గంటల తరబడి బంకుల దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఇండైరెక్ట్గా సర్వీసెస్ యొక్క రేట్లు కూడా పెంచుతుంది. అటు ఇంట్లో సిలిండర్ ధర పెరగడంతో పాటు ఇటు ట్రాన్స్పోర్ట్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తికి ఇది రెండు వైపులా పెద్ద దెబ్బ. అయితే ఇక్కడ మనలో చాలా మందికి వచ్చే ఒక పెద్ద డౌట్ ఏంటంటే వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, కానీ పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు పెరగడం లేదు? నిజానికి ఈ మూడు కూడా క్రూడ్ ఆయిల్ నుండే వస్తాయి. మరి గ్యాస్ రేట్ పెరిగినప్పుడు పెట్రోల్ రేట్ ఎందుకు పెరగలేదంటే దీని వెనుక ఒక ప్రైస్ పారాడాక్స్ ఉంది. గ్యాస్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం అవి దొరకకపోవడం. కానీ పెట్రోల్, డీజిల్కి ఇండియా దగ్గర ప్రస్తుతం భారీగా స్టాక్ ఉంది. రష్యా నుండి మనం తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ తెప్పించుకుంటున్నాం. కాబట్టి ఆయిల్ కంపెనీలు పెట్రోల్ రేట్లను పెంచకుండా మన గవర్నమెంట్ మేనేజ్ చేయగలుగుతుంది. కానీ ఇది ఎంతకాలం ఉండకపోవచ్చు. ఇప్పుడున్న గల్ఫ్ సంక్షోభం కనుక ఇలాగే కొనసాగితే రాబోయే 2-3 నెలల్లో పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ ప్రస్తుతం ఎలక్షన్స్ అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఈ ధరలను ఫ్రీజ్ చేసి ఉంచింది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెట్ ధర $100 దాటితే మాత్రం ఈ భారాన్ని ప్రజల మీద వేయడం తప్పదు. అంటే వంటగదిలో మొదలైన ఈ సెగ త్వరలోనే మన బైక్ మరియు కార్ ట్యాంకుల వరకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి? ఫ్యూచర్లో ఇలాంటి సంక్షోభాలు రాకుండా ఉండాలంటే మనం కొన్ని కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఎనర్జీ సోర్సెస్ని డైవర్సిఫై చేయడం. ఇండియా ఇప్పుడు కేవలం గల్ఫ్ మీదే కాకుండా రష్యా మరియు అమెరికా నుండి కూడా గ్యాస్ ఇంపోర్ట్స్ పెంచుతుంది. కానీ అది సరిపోదు.
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా హైడ్రోజన్ని వంట గ్యాస్కు ఆల్టర్నేటివ్గా మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలు వేగవంతం చేయాలి. ప్రస్తుతం రిలయన్స్ మరియు అదాని లాంటి పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా బయోగ్యాస్ ప్లాంట్ల మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వ్యవసాయ వ్యర్థాల నుండి గ్యాస్ తయారు చేయడం వల్ల మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడడం తగ్గించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద మన దేశంలోనే గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ పైపులు మరియు రిఫైనరీ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలకు గవర్నమెంట్ సహాయం చేయాలి. దీనివల్ల లోకల్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. సిటీల్లో అయితే ఆల్రెడీ పిఎన్జి నెట్వర్క్ను గెయిల్ వంటి సంస్థలు స్టార్ట్ చేశాయి, బట్ వాటిని ఇంకా వేగవంతం చేయాలి. సిలిండర్ల అవసరం లేకుండా నేరుగా పైపుల ద్వారా ఇంటికి గ్యాస్ రావడం వల్ల సప్లై చైన్లో వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే మనం కూడా మన వంతుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మొదటి, స్మార్ట్ కుకింగ్. గ్యాస్ సేవ్ చేసే పద్ధతులను పాటించాలి. ఉదాహరణకు ప్రెషర్ కుక్కర్లు వాడటం, అలాగే వంట చేసేటప్పుడు మూతలు పెట్టడం వంటి చిన్న చిన్న మార్పులు కూడా గ్యాస్ కన్సంప్షన్ని తగ్గిస్తాయి. రెండవది, ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపడం. ఇప్పటికే చాలామంది ఇండక్షన్ స్టవ్స్ని యూజ్ చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్ ఉన్న వాళ్ళు సోలార్ కుకింగ్ వైపు వెళ్తే గ్యాస్ వినియోగం ఇంకా తగ్గుతుంది. అలాగే మూడవది, ప్యానిక్ బుకింగ్. గ్యాస్ అయిపోతుందేమో అన్న భయంతో అవసరం లేకపోయినా ఎక్స్ట్రా సిలిండర్లను బుక్ చేయకూడదు. దీనివల్ల ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ అవుతుంది. ఇక చివరిగా, ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ కోసం గ్యాస్ ఆటోల కంటే ఎలక్ట్రికల్ బస్సులు, ఈ రిక్షాలు వాడటం వల్ల గ్యాస్ డిమాండ్ తగ్గుతుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువగా వాడటం వల్ల ఇండైరెక్ట్గా మనం గ్యాస్ని అలాగే ఫ్యూయల్ని కూడా సేవ్ చేయొచ్చు. మన గవర్నమెంట్ ఇప్పుడు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లాగా ఎల్పిజికి కూడా పెద్ద పెద్ద స్టోరేజ్ ట్యాంకర్లను కట్టాలని ప్లాన్ చేస్తుంది. దీనివల్ల మనకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి కనీసం ఒక 3 నెలలకు సరిపడా స్టాక్ మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న స్టాక్ కేవలం 25 నుండి 35 రోజులు మాత్రమే సరిపోతుంది. అది చాలా రిస్కీ. అందుకే ఈ స్టోరేజ్ కెపాసిటీని పెంచడం అనేది మన గవర్నమెంట్ తొందరగా చేసిన పని. అలాగే లోకల్గా ప్రొడక్షన్ పెంచాలని గవర్నమెంట్ రిఫైనరీలకు చెప్పింది. కానీ రిఫైనరీకి కూడా ఒక సర్టెన్ కెపాసిటీ అనేది ఉంటుంది. అది రాత్రికి రాత్రే ప్రొడక్షన్ డబుల్ చేయలేవు. ప్రస్తుతానికి పరిస్థితి కొంచెం టైట్గానే ఉంది. గవర్నమెంట్ ప్రైస్ క్యాప్స్ పెట్టి ధరలను కంట్రోల్ చేస్తుంది, కానీ ఇది ఎంతకాలం సాధ్యమవుతుందో చెప్పలేం. అలాగే ఆయిల్ కంపెనీలు కూడా నష్టాల్లో ఉంటే అవి ఎక్కువ రోజులు సర్వీస్ ఇవ్వలేవు. నిజానికి గవర్నమెంట్కి ఇది ఒక క్లిష్టమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ఒకవైపు సామాన్యుడి జోబిని కాపాడాలి, అలాగే ఇంకోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవాలి. ఈ గ్యాస్ క్రైసిస్ మనకు ఒక విషయాన్ని క్లియర్గా నేర్పిస్తుంది. మనం పూర్తిగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడడం వల్ల ఎక్కడో జరుగుతున్న గొడవలు ఇప్పుడు మన వంటింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. సోలార్ ఎనర్జీ లేదా ఎలక్ట్రికల్ వైపు మనం ఎంత త్వరగా మారితే అంత మంచిది. ప్రస్తుతం మెట్రో సిటీలో ప్రజలు ఇండక్షన్ స్టవ్ వైపు మళ్ళుతున్నారు. ఇది కూడా ఎల్పిజి మీద భారాన్ని తగ్గించడానికి ఒక మార్గం. చివరిగా ఈ క్రైసిస్ ఎప్పుడు ముగుస్తుంది అంటే దీనికి ఒక్కటే ఆన్సర్. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్లో యుద్ధ వాతావరణం పూర్తిగా తగ్గి, అలాగే ఆ దారి మళ్ళీ ఫ్రీగా ఓపెన్ అయితేనే మనకు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు సజావుగా వస్తాయి. ఒకవేళ ఆ గొడవలు ఇంకా పెరిగి ఆ దారి పూర్తిగా మూసుకుపోతే మాత్రం మన దగ్గర ఉన్న 30 రోజుల స్టాక్ అయిపోయాక ఏం చేయాలి అన్న దానికి మాత్రం ఇప్పటికైతే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఆ రూట్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అన్నదే ఇప్పుడున్న బిగ్గెస్ట్ అన్నోన్ ఫ్యాక్టర్. మన వంటగది భవిష్యత్తు ఇప్పుడు ఆ సముద్ర మార్గంలో దాగి ఉంది. మరి ఇంతకీ ఈ సంక్షోభం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.